ముకుంద జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రుడు శని. అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానం పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు. మీరు చేసే పనిలో వారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో తోడ్పడుతుంది. శుభకార్యాలని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఎన్ని చక్కగా చేసినా బంధువర్గంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడదు. మీరు చక్కగా చేస్తున్నా సరే మీరు బాగా గడించారని, ఎవరిని మీరు పట్టించుకోవడం లేదని, చులకనాభావం చూస్తున్నారని ఒక భావన ఏర్పడుతుంది. అది మీకేమీ తెలియదు. మనం అందరం చక్కగా చూస్తున్నాం, చక్కగా ఉన్నాం కదా, ఎందుకు ఈ లేనిపోని మాటలు వస్తున్నాయి అని ఒక బాధ ఏర్పడుతుంది. అయితే ఒక్కటి, భాగస్వామి తోడున్నంత వరకు ఎటువంటి వాటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ గురువు వీరికి అంత మంచిది కాదు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని, గురుగ్రహ జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా వీరికి చాలా బాగుంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తుంది. గత కొన్ని సంవత్సరాల కంటే వ్యాపారం ఈ వారం వీరికి ఒక అడుగు ముందుకు వెళ్ళే విధంగా గోచరిస్తుంది. దీనివల్లనే స్నేహితుల్లో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఈర్ష్య ద్వేషాలు అవన్నీ పెరుగుతాయి. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరు ఎన్ని చెప్పినా సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి తోడ్పాటు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిని పక్కన పెట్టి మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి, సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. విద్య పట్ల కొంత బాధ్యతారహితంగా ఉండడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడడం జరుగుతుంటాయి. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్టమక్ సంబంధించి గ్యాస్ట్రిక్ అసిడిటీ, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇబ్బంది అనేవి వీరికి ఏర్పడుతుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఒక భూమిని కొనుగోలు చేయడం, అలాగే ఒక భూమిని అమ్మి ఇంకో చోట స్థిరాస్తి కొనుగోలు చేయగలుగుతారు. వాటిని వృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా విషయాల పట్ల చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అయితే ఒక ప్రాజెక్ట్ని చేద్దామని అనుకుంటారు, అవి మధ్యలోనే ఆగిపోవడం, అది భాగస్వాముల మధ్య విభేదాలు రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దశమాధిపతి అయిన రవి సప్తమంలో చక్కగా ఉన్నారు. ఇటు లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. మీ మాట చాకచక్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. పంచమంలో శని, తృతీయ చతుర్థాధిపతి శని పంచమంలో బలంగా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం కావచ్చు, ఏదైనా ఒక వ్యవహారం వచ్చేటప్పుడు సమయస్ఫూర్తితోటి వాటిని పరిష్కరిస్తారు. ఎవరు ఎన్ని మాట అన్నా మౌనంగా ఉండి దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది అనే భావనలో మీరు వస్తారు. అయితే ఇక్కడ భాగ్యాధిపతి అయిన చంద్రుడు సప్తమంలో ఉన్నారు కాబట్టి కొంత మనోవేదన ఏర్పడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి చక్కగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం పరంగా తప్ప మిగతా అన్ని విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే శివుడికి అభిషేకం చేయడం చెప్పదగినది. కుదిరితే ప్రతిరోజు చేయించండి, లేదా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.